హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అండి. అదేంటంటే అలసంద గుగ్గిళ్ళు. చాలామంది తెలిసే ఉంటుందండి, పండగ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఈ గుగ్గిళ్ళను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ అలసంద గుగ్గిళ్ళను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇందుకోసం ఒక పావు కేజీ అలసందల్ని నేను వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇవి 3-4 గంటల పాటు బాగా నానిపోయాయి. ముందుగా ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతాయండి అలసందలు. వీటిని నేను ఇప్పుడు మరలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఒకసారి. ఇందులో ఇప్పుడు తగినన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను పాత్రలో ఉడికిస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టకుండా ఉడికించుకోండి. పాత్రలో కాబట్టి వాటర్ అంతా కూడా పొంగిపోతుందండి మూత పెట్టినట్లయితే. అందులోనూ హై ఫ్లేమ్లో కాబట్టి మూత పెట్టకుండా ఉడికించుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఈ అలసందలు సుమారుగా సగం పైన ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరికొన్ని నిమిషాల పాటు ఉడికించుకుందాము మెత్తగా. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకోవచ్చు అండి. ఒక 4-5 విజిల్స్ అయిపోతే బాగా ఉడికిపోతాయి అన్నమాట మెత్తగా ప్రెషర్ కుక్కర్లో. చూడండి, పాత్రలో కొన్ని నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దామండి ఎలా ఉడికాయి అనేది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఎంత బాగా ఉడికాయో అలసందలు. నేను ఒకటి తీసి చూపిస్తాను. ఈ విధంగా చేతితో ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయిపోవాలి. చూడండి, ఈ విధంగా వస్తేనే గుగ్గిళ్ళకు చాలా బాగుంటుందండి. అందులోనూ మధ్యలో కొంచెం పగిలినట్టుగా ఉంటుంది చూడండి. ఇలా వస్తే చాలా బాగుంటాయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా వడగట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈ అలసందలను ఉడికించిన వాటర్తో మనం చారు కాచుకోవచ్చు అండి. దీన్ని అలసంద కట్టు చారు అంటారు. దాన్ని కూడా నేను తర్వాత చూపిస్తాను అనమాట. చూడండి, ఈ విధంగా ఆరబెట్టి పెట్టుకోవాలి అలసందల్ని. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఇవి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. పప్పులు కదా, తినేటప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి ఎక్కువగా వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకుందాము. 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత చూద్దామండి. పోపు దినుసులు దోరగా వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మీరు ఏ విధంగా కట్ చేసుకున్నాయైనా పర్వాలేదండి. నేనైతే ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. సాల్ట్ మనం అలసందలు ఉడికించేటప్పుడే యాడ్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఒకవేళ అక్కడ ఎక్కువగా వేసినట్లయితే ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పసుపు అంతా కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక 3, అలాగే కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల కారం అనేది చాలా బాగా పడుతుందండి పోపుకి. ఇందులో మనం ఎక్స్ట్రాగా కారం వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు అలసందల్ని వేసుకోవాలండి. బాగా ఆరబెట్టుకోవాలన్నమాట తడి లేకుండా అలసందల్ని. ఈ విధంగా ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పోపు అంతా కూడా అలసందలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఎటువంటి మసాలా పౌడర్స్ యాడ్ చేయరండి, ఇలానే ప్రిపేర్ చేస్తారు. అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పండగలప్పుడు ఇలానే అలసంద గుగ్గిలను ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ అలసందల్ని మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. అలసంద గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. మనం వేసిన పోపు అంతా కూడా ఈ అలసందలకి బాగా పట్టిందండి. ఇలా వస్తే సరిపోతుందన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఈ అలసంద గుగ్గిలను సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట వీటిని ప్రిపేర్ చేసుకోవడము. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు. ఇందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. మీకు ఇష్టమైతే ఇందులో కొద్దిగా చాట్ మసాలా అయినా వేసుకొని తినొచ్చండి, అలా అయినా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.